Good evening to everybody. So today we are celebrating the 50 seconds Foundation Day of Bharatiya Shiksha Mandal and also Sri Ramanavami. And yesterday we have celebrated these two events at central level, and today we are celebrating these two events at our Prant level. And, ఈ కార్యక్రమానికి ప్రారంభానికి ముందుగా నరేందర్ రెడ్డి గారు గురుకుల ప్రకల్ప ప్రముఖ్ తెలంగాణ స్టేట్ ధ్యేయ శ్లోక చెప్పవలసిందిగా కోరుచున్నాను. నరేందర్ రెడ్డి సార్, ఓవర్ టు నరేందర్ రెడ్డి సార్. మీ పరిచయం చేయండి మోడరేటర్ గారు. సార్, దిస్ ఇస్ ప్రొఫెసర్ శివరాజ్, ప్రెసిడెంట్ భారతీయ శిక్షా మండల్ తెలంగాణ స్టేట్. నమస్తే, నమస్తే టు ఆల్. నరేందర్ రెడ్డి సార్. నరేందర్ రెడ్డి సార్. నరేందర్ రెడ్డి గారు అన్మ్యూట్ అవట్లేదు. నమస్కారం సార్, అందరికి. ఇంతసేపు పట్టింది అన్మ్యూట్ కావడానికి. కానీ సార్, కానీ నో ప్రాబ్లం. ఓకే. జయ శ్లోకం. బంధాయ సావిద్యాయ విముక్తయే ఆయాసాయ పరం కర్మ విద్యాన్యా శిల్ప నైపుణం. కర్మ ఏదైతే ఉందో అది బందీగా చేయండి ఉండాలి. అట్లానే విద్య అనేది విముక్తినిచ్చేదిగా ఉండాలి. ఏదైతే ఆయాసాలు, కర్మలు, అపర కర్మలు మనం చేస్తుంటామో అవన్నీ కూడా విద్యతో విద్యతో కలిపి అవి ఓన్లీ నైపుణ్యాలే. శిల్ప నైపుణ్యం అంటే ఒక కళపరంగానే ఉంటది, కానీ బంధం కానిది కాకుండా, విముక్తినిచ్చేది కాకుండా ఉండేవన్నీ కళలుగా పరిగణించవచ్చు. అది విద్య కాదు. విద్య విముక్తినిచ్చేదిగా ఉండాలి. Thank you, sir. Thank you very much. Once again, namaskar to all. ఈనాటి ఉత్సవాలకు వచ్చినటువంటి ముఖ్య అతిథి డాక్టర్ ఎస్వి రమణ గారు, ప్రెసిడెంట్ బిఎస్ఎం ఆంధ్రప్రదేశ్. ముఖ్య వక్త శ్రీ నాగేశ్వరరావు గారు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ప్రముఖ్ తెలంగాణ స్టేట్. మరి భారతీయ శిక్షా మండల్ ప్రాంత ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ కృష్ణయ్య గారు, అజయ్ రాహుల్ జీ, సుమాలిని మేడం, సోమేశ్వర్ సార్, ఉమా మేడం, సంధ్యా తివారి మేడం, రాఘవేందర్ జీ, రవి మరియు తెలంగాణ ప్రాంత భారతీయ శిక్షా మండలి కార్యకర్తలందరూ, గెస్ట్ ఇన్వైటీస్, రవీంద్రనాథ్ సార్ మరియు మిగతా ఇన్వైటీస్ అందరికీ స్వాగతం అండ్ సుస్వాగతం. The Bharatiya Shiksha Mandal is founded on the auspicious day of Sri Ramanavami in 1969. It is working with an objective of national resurgence in the field of education system by evolving nation education policy, curriculum, pedagogy and methodology based on Bharatiya education system from primary education to higher education level through a five-fold framework of research, awareness, orientation, publication and network. Since its inception, Bharatiya Shiksha Mandal has been organizing many national and international conferences, seminars, symposias, webinars involving all educationists, vice chancellors, registrars, deans, principals, researchers, scientists, focusing on national education system. Today, lakhs of Bharatiya Shiksha Mandal Karyakartas are working in the field from all the states of our country. Bharatiya Shiksha Mandal
has contributed remarkably to the National Education Policy 2020, which aims to bring back the past glory of education system during the period of Nalanda, Taxila, Vikramasila, Vallabhi, etc. In those days, the entire world was looking towards India for education. So therefore, it is contributing a lot to the education system. I don't want to go into details because the eminent speakers are there. Here, what I want to say is the Bharatiya Shiksha Mandal ప్రతి సంవత్సరము కొన్ని ఉత్సవాలను జరుపుకుంటుంది. అందులో ముఖ్యంగా హిందూ నూతన సంవత్సర ఉత్సవాలు, భారతీయ శిక్షా మండల్ ఫౌండేషన్ డే అండ్ రామనవమి, వ్యాస పూజ, సరస్వతి పూజ, మాతృభాష దివస్ మొదలైనవి. అందులో భాగంగానే టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ది భారతీయ శిక్షా మండల్ ఫౌండేషన్ డే అండ్ రామనవమి. ఈరోజు ఈ సెలబ్రేషన్స్కు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి డాక్టర్ రమణ గారికి భారతీయ శిక్షా మండల్ తెలంగాణ స్టేట్ తరపున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈరోజు ముఖ్య వక్తగా వచ్చేసినటువంటి శ్రీ నాగేశ్వరరావు గారు, విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ప్రముఖ్, వారికి భారతీయ శిక్షా మండలి తెలంగాణ రాష్ట్రం తరపున స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా ఈనాటి సెలబ్రేషన్స్కి వచ్చినటువంటి అందరూ కార్యకర్తలకు, ఆహ్వానితులకు, గెస్ట్స్కు, ఇన్వైటీస్ అందరికీ భారతీయ శిక్షా మండలి తరపున స్వాగతం పలుకుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు మన ముఖ్య అతిథి అయిన డాక్టర్ రమణ గారిని పరిచయం చేయవలసిందిగా డాక్టర్ సోమేశ్వర్ గారిని కోరుతున్నాను. ఓవర్ టు సోమేశ్వర్ సార్. అందరికీ నమస్కారం అండి. డాక్టర్ సోమేశ్వర్ కోలా, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, ఉస్మానియా యూనివర్సిటీ. రమణ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది అందరికీ సుపరిచితులే. రమణ గారు వారి యొక్క కెరియర్లో మెడికల్ రిప్రజెంటేటివ్ గా ప్రారంభించి వారు చదువుతూ అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రొఫెసర్ గా ఎదిగి ఈ మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తూ వారు MBA పూర్తి చేసి తర్వాత PhD in from Kakati University, he got PhD from PhD, and then he joined as a professor in MBA department in BPIT, Vigyan Bharati Institute of Technology. I worked in 10 years. After that, he moved to Hindu College Guntur as a native, and he is president for Telangana Bharatiya Shiksha Mandal Pranta from 2013 to 20 February. 20 February. So with this few words, I thank you giving this opportunity. I hand over to Shivaras sir. Thank you, sir. Thank you, Someshwar sir, for introducing our today's chief guest, Ramana Garu. Now I request our chief guest, Dr. Ramana Garu, to deliver his speech. Over to Ramana sir. నమస్కారం సార్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రశుద్ధ నవమి రోజు నిన్న జరిగింది శ్రీరామనవమి. దాని చీఫ్ గెస్ట్ అని చెప్పి అంటున్నారు. ఇది ఎట్లా ఉందంటే, ఇది పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిన ఒక అమ్మాయి పుట్టింటికి వచ్చిందంటుంది. చాలా గ్యాప్ తర్వాత పుట్టింటికి వస్తే అక్కడే పుట్టి పెరిగినా కూడా షీల్ బి ట్రీటెడ్ యాస్ ఎ గెస్ట్ ఓన్లీ. సార్ లో స్పీచ్ ఉంది, కొంచెం సౌండ్ పెంచండి సార్. జరుగుతుంది సార్. సో
అదే ఫీలింగ్ లో ఉన్నా నేను. నేను చీఫ్ గెస్ట్ నేం కాదు, నేను పార్ట్ ఆఫ్, ఆల్రెడీ చెప్పాను ఇందాక కూడా, కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో 6-7 సంవత్సరాలు పనిచేసాం. సో అదే ట్రాన్సాక్షన్లో చాలా ఊళ్ళు అవి తిరగటం కూడా జరిగింది. సో గుంటూరు వచ్చేసాను కాబట్టి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవటం చాలా గ్రేట్ ఫీలింగ్ ఫర్ మీ. 1 or 2 స్మాల్ థింగ్స్ మాట్లాడతాను. నేను హెబ్బార్ నాగేశ్వరరావు గురువు గారు, ఆయన దగ్గర నుంచి ఎక్కువ విందాం మనం. ఫస్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ ది గ్రీటింగ్స్ టు ఆల్ ద పీపుల్ ఫ్రమ్ భారతీయ శిక్షణ మండలి ఆంధ్రప్రదేశ్. Very recently we have conducted one day workshop on national education policy. Meena Chandavarkar వచ్చారు ఇక్కడికి. దెన్ మొన్న సాయంత్రం శ్రీరామనవమి స్టూడెంట్స్ అందరూ కలిసి చేసుకున్న భారతీయ శిక్షణ మండలి తరఫున. సో ఒకరోజు ముందుగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఒకరోజు తర్వాత తెలంగాణలో జరుగుతుంది. సో శ్రీరామనవమి రోజున అందరం చేసుకున్నాం. సో నిన్న ఆల్ ఇండియా రేడియోలో శ్రీరాముడు గురించి ఒక ఆయన చాలా బాగా మాట్లాడారు. 2 ముక్కలు విని అది రిపీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఏమన్నారంటే దేహబలం, బుద్ధి బలం అండ్ ఆత్మబలం, ఈ 3 అంశాల గురించి ఆయన మాట్లాడారు. కేవలం దేహబలం ఉన్న రాక్షసులు కొద్ది రోజుల తర్వాత మిగతా వాళ్ళ చేత సంహరించబడ్డారు. కేవలం బుద్ధి బలం ఉన్న మునులు, ఋషులు, వాళ్ళందరూ ఈ రాక్షసుల చేత హింసించబడ్డారు. దేహబలము, బుద్ధి బలము ప్లస్ ఆత్మబలము కాంబినేషన్ ఉన్న శ్రీరాముడు అందరి మెప్పు పొంది రాక్షస సంహారం చేయడమే కాకుండా మునులను, ఋషులను కూడా కాపాడాడు, ధర్మాన్ని కాపాడాడు. అలాంటిదే మన భారతీయ శిక్షణ మండలం నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన హిస్టరీ ఇప్పుడే చెప్పారు డాక్టర్ శివరాజ్ గారు. 1986లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చినప్పుడు around 12,000 suggestions have come from across the country for the building up of the document of national education policy 1986. దానిలో 3,000 సజెషన్స్ భారతీయ శిక్షణ మండలి నుంచి యాక్సెప్ట్ చేయబడ్డాయి. అది మన బుద్ధి బలం యొక్క ఇండికేషన్గా నేను భావిస్తాను. సో బుద్ధి బలం కూడా ఉంది మనకి. అండ్ దెన్ ఫాలోడ్ బై సంథింగ్ కాల్డ్ యాస్ నేషన్ అండ్ నేషనాలిటీ అనే స్లోగన్తో మనం ముందుకెళ్ళాం. నేషన్ అండ్ నేషనాలిటీ అనే స్లోగన్తో భారతీయ శిక్షణ మండలి ముందుకెళ్ళింది. అది దేహ బలము ప్లస్ బుద్ధి బలం యొక్క కాంబినేషన్గా నేను భావిస్తాను. మహిళా ప్రకల్పం తీసుకొచ్చాం భారతీయ శిక్షణ మండలిలో. శాంభవి మన నాగపూర్లో ఉంటుంది. దీనికి మనకు ఆత్మబలాన్ని ఇస్తున్నారు. దేహ బలము, బుద్ధి బలము, ఆత్మబలం కాంబినేషన్ భారతీయజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, నేషన్ అండ్ నేషనాలిటీ అని తీసుకొచ్చాం. తర్వాత భారతీయజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ డన్. దీనికి ఫౌండేషన్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రీసెర్చ్ ఫర్ రిసర్జెన్స్ ఫౌండేషన్. రీసెర్చ్ ఫర్ రిసర్జెన్స్ ఫౌండేషన్ అండ్ గురుకుల ప్రకల్ప, ఈ 2 పార్ట్స్ దే ఆర్ గివింగ్ ఎనార్మస్ స్ట్రెంగ్త్ టు భారతీయ శిక్షణ మండలి. ఈ కాంబినేషన్ వల్లే మన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఫర్ డెవలప్మెంట్ డిస్కోర్స్ మనం ఫిబ్రవరి 2018లో చేసుకున్నాం హైదరాబాద్లో. చాలా గ్రాండ్గా జరిగిన ప్రోగ్రామ్ అది. దట్ ఇండికేట్స్ ద కాంబినేషన్ ఆఫ్ సంథింగ్ కాల్డ్ దేహ బలము, బుద్ధి బలము ప్లస్ ఆత్మబలము. దాన్ని మనం కలెక్టివ్ లాంగ్వేజ్లో, కార్పొరేట్ లాంగ్వేజ్లో, లేకపోతే మేనేజ్మెంట్ స్టూడెంట్స్ మనం చెప్పాలంటే యూ కెన్ సే దట్ ఫిజికల్ స్ట్రెంగ్త్, intellectual strength plus emotional quotient. Emotional quotient is most important. How you are handling yourself during stress, during different problems. Lord Sri Rama has exhibited that, demonstrated that. రేపు పొద్దున పట్టాభిషేకం అంటే ఇవాళ రాత్రి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, వెళ్ళిపోమని. హ్యాపీగా వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన పడిన కష్టాలు ఎవరు పడలేదు. బట్ హీ హాస్ షోన్ లాట్ ఆఫ్ ఇమోషనల్ బ్యాలెన్స్ అండ్ వన్ ద బ్యాటిల్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. సో ఈ 3 కాంబినేషన్ దేహ బలము, బుద్ధి బలము ప్లస్ ఆత్మబలము మనందరికీ ఆ శ్రీరామచంద్రుడు ఇస్తాడని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ బ్యాక్ టు డాక్టర్ శివరాజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ నైస్ స్పీచ్. నెక్స్ట్ మన ముఖ్య వక్తగా వచ్చినటువంటి నాగేశ్వరరావు గారిని పరిచయం చేయవలసిందిగా శ్రీ కృష్ణయ్య గారిని కోరుతున్నాను.
కృష్ణయ్య సార్, ఓటు కృష్ణయ్య సార్. మన ఈరోజు వక్త తంగేడుకుంట హెబ్బార్ నాగేశ్వరరావు గారు, వారి పేరు. వీరు LLB చేసిన తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టకుండా పత్రికా రంగాన్ని విలేకరిగా వారు వృత్తిని కొనసాగించారు. వారు పూర్వము ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రికలో సంపాదకీయాలు రాశారు. అట్లాగానే జాగృతిలో వరుసగా వ్యాసాలు వచ్చాయి. వారు మంచి రచయిత. కొన్ని పుస్తకాలు కూడా వారు రాశారు. అందులో నాకు తెలిసినటువంటి ఒక మంచి పుస్తకం, ఆ పుస్తకాన్ని నేను 2-3 సార్లు చదివాను. తరతరాల భరత జాతి అనేటువంటి ఒక పుస్తకాన్ని వారు రాశారు. ఈ పుస్తకము జాగృతిలో వరుసగా వ్యాసాలు కూడా వచ్చాయి. కాబట్టి మంచి రచయితగా వారు పుస్తకాలు కూడా రచించారు. అట్లాగా వారు ప్రస్తుతము విశ్వ హిందూ పరిషత్తుకి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రచార ప్రముఖగా ఉన్నారు. ప్రచార ప్రముఖగా విశ్వ హిందూ పరిషత్లో ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. ఇది మన వక్త యొక్క సంక్షిప్త పరిచయము. నేను శివరాజు గారికి ఓటు శివరాజ్. శివరాజ్. Thank you, sir. Thank you very much for your brief introduction about our speaker. ఇప్పుడు మన ముఖ్య వక్త శ్రీ నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నాగేశ్వరరావు సార్, ఓటు నాగేశ్వరరావు సార్. రత్నాకరములు కడిగిన పదములు, మంచు మకుటమున మించు ముత్యములు, ఒడిలో ఆడెడు ఋషిముని గణములు, భారత మాత నీకు నమస్సులు. ఈ దృశ్య మాధ్యమ అనుసంధాన కార్యక్రమంలో పాల్గొంటున్న శిక్షకులు, అంటే ఆచార్యులు ఉన్నారు, ఉపన్యాసకులు ఉన్నారు, అందరూ శిక్షణను నేర్పించేవారు. అందరికీ వందనాలు. నేను శిక్షకుని కాదు, శిక్షార్థిని. మీరందరినీ చూస్తుంటే కళాశాల రోజులు గుర్తొస్తున్నాయి. అయ్యవార్లు ఉంటే భయం భక్తి రెండు. కాబట్టి ఇప్పుడు మీతో కలిసి మాట్లాడాలి అంటే ఒక విధంగా సులభం, రెండో విధంగా కష్టం. సులభం ఎందుకంటే నేనేమైనా తప్పులు చెప్తే దిద్దడానికి అయ్యవార్లు ఉన్నారులే అని ఒక ధైర్యం. కష్టం ఎందుకంటే పరీక్షిస్తున్నారేమో మనతో. కళాశాల రోజుల్లో భక్తులతో పోటీల్లో పాల్గొంటూ ఉండేవాళ్ళం. అప్పుడు మార్కులు వేసేది అయ్యవార్లే, ఉపన్యాసకులు, ఆచార్యులు. కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు మార్కులు వేస్తారేమో, నిర్ధారణ చేస్తారేమో అనే భయం కూడా ఉంటుంది మనసులో. అయినప్పటికీ స్వయం సేవకులుగా మనమందరం మనకు అప్పచెప్పిన పని చెయ్యాలి. కాబట్టి రఘువంశంలో అతి ప్రసిద్ధుడైన రాముడి గురించి చెప్పడానికి సాహసిస్తున్నాను. అతని స్మృతులు అమర స్మృతులు, మానవతా భావద్యుతులు. అతని కృతులు మధుర కృతులు, భారతీయ విమల ధృతులు.
త్రేతాయుగం నాటి రాముణ్ణి యుగాలు గడిచిపోయాయి, మహాయుగాలు గడిచిపోయినాయి, లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి, అయినప్పటికీ స్మరించుకుంటున్నామంటే యదుకుల కృష్ణుడు కేవలం 5123 సంవత్సరాలకు పూర్వం వాడు, మనకు చాలా సమీపం వాడు. కానీ రఘురాముడు చాలా పూర్వం వాడు మనకంటే. అయినప్పటికీ ఆయన స్మరిస్తున్నాము అంటే ఎప్పటి రాముడు సీతమ్మ, ఎప్పటి లక్ష్మణుడు ఎన్ని ఏండ్లు గతించను, ఇప్పటికి కరకుమాయల అప్పటి వాల్మీకి కావ్యం అజరామరమై అంటాడు శివారెడ్డి శేషురెడ్డి అని ఒక కవి. ఆయన జానపద బాణీలో రాసేవాడు పద్యాలను అద్భుతంగా. ఆయన చెప్పాడు ఈ రఘురాముని యొక్క గొప్పతనం గురించి చెప్తూ, ఎప్పటి రాముడు సీతమ్మ, ఎప్పటి లక్ష్మణుడు ఇన్ని ఏండ్లు గతించను, ఇప్పటికి కరకుమాయల అప్పటి వాల్మీకి కావ్యము అజరామరమై. మనకు రాముడు ఫలానా వాడు అని చెప్పినవాడు వాల్మీకి, హిస్టారియన్, ది ఫస్ట్ హిస్టారియన్, మొదటి కవి, మొదటి ఇతిహాస రచయిత కూడా వాల్మీకే ప్రపంచంలో. అందువల్ల రఘురాముణ్ణి మనం తలుచుకుంటున్నాము అంటే ఎంత గొప్పవాడై ఉండాలి, ఎంత గరిమ ఉండాలి ఈ జాతి కోసం, ఈ ప్రపంచం కోసం, ఈ సమాజం కోసం. ఆయన ఎంతగా శ్రమించి ఉంటే ఇన్నాళ్లుగా మనం తలుచుకుంటూ ఉన్నాం ఆయన్ను. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం, 4 యుగాలు. ఇది అనాదిగా మన కాల గణన పద్ధతి. అయితే ఇటీవల కాలంలో బ్రిటన్ వాళ్ళు మన దేశం మీద పెత్తనం చెలాయించిన తర్వాత రాతి యుగము, కోతి యుగము, లోహ యుగము, చరిత్ర పూర్వ యుగము, ఇలా కొత్త కొత్త యుగాలు మనకు విచిత్రమైన యుగాలు నేర్పిపోయారు. కానీ ఈ భావదాస్యపు పరిధి నుంచి బయటపడినట్టయితే మనకు అసలైన చరిత్ర తెలుస్తుంది, కాలగణన పద్ధతి తెలుస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. కలియుగంలో ఇప్పుడు 5123వ సంవత్సరం నడుస్తుంది, ప్లవనామ సంవత్సరం ఉగాది నుంచి. రఘురాముడు త్రేతాయుగం నాటివాడు. కృతయుగంలో రాజ్యాంగ వ్యవస్థ లేదు, అవసరం రాలేదు కృతయుగంలో. ఎందుకంటే నరాజ్యం నచ రాజాసి నదన్యో నచదాండిక ధర్మైనైవ ప్రజా సర్వే రక్షంతి స్మ పరస్పరం. అంటే కృతయుగంలో తప్పు చేసేవాడు లేడు, శిక్షించేవాడు లేడు, అందువల్ల పరిపాలకుడు లేడు, పరిపాలితుడు లేడు. ఎందుకని తప్పులే జరగటం లేదు, అంతా ధర్మం కృతమై ఉందన్నమాట. అందరూ ధర్మబద్ధంగా ఉన్నారు. ధర్మైనైవ ప్రజా సర్వే రక్షంతి స్మ పరస్పరం. ప్రజలందరూ ధర్మబద్ధమైన జీవనులై పరస్పరం రక్షించుకున్నారు అని మహాభారతంలో చెప్పారు. త్రేతాయుగం రాగానే వ్యవస్థ అవసరం అవుతుంది, రాజ్యాంగ వ్యవస్థ. ఇది పునరావృతమయ్యే చరిత్ర. ఎప్పుడు ప్రతి త్రేతాయుగం ఆరంభంలోనూ కూడా రాజ్యాంగ వ్యవస్థ అవసరం ఏర్పడుతుంది. ఈ విధంగా వసంత ఋతువు అయిన తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది కదా, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, మళ్ళీ వసంత ఋతువు వస్తుంది. కాబట్టి ప్రతి ఋతువులోనూ ఆయా ఋతువుల ధర్మాలు సహజంగా వికసిస్తున్నాయి, సహజంగా ప్రస్ఫుటిస్తున్నాయి. అదేవిధంగా యుగాలలో విషయంలో కూడా ఆ యుగ ధర్మాలు సహజంగా ఉంటాయి అనేది హేతుబద్ధమైన విషయము. ఇది మూఢ విశ్వాసం కాదు. చూస్తున్నాం కదా వసంత ఋతువులో ఎలా ఉంటుందో, గ్రీష్మ ఋతువులో ఎలా ఉంటుందో. దాన్ని ఎవరు కల్పించడం లేదు. ఆ ఋతువులు రాగానే ఆ పరిస్థితులు ఏర్పడతాయి. అదేవిధంగా త్రేతాయుగం రాగానే మనువును పరిపాలకుడిగా నిర్ణయించుకున్నారు మహర్షులు. ఆ మనువు నేను రాను, నాకొద్దు పరిపాలన అని చెప్పాడు. అయినప్పటికీ కూడా రా, నువ్వు వచ్చి పరిపాలించు, నీకు మేము సహకరిస్తాము అని చెప్పి మహర్షులు మనువుని పిలుచుకొని మొట్టమొదటి ధరా పరిపాలకుడిగా ఏర్పాటు చేస్తారు. ఆ మనువంశంలో పుత్ర సంతతి ఇక్ష్వాకు వంశము. అదే సూర్యవంశమైంది. ఈ సూర్యవంశంలో దిలీపుడు, భగీరథుడు, రఘుమహారాజు, దశరథుడు, రఘురాముడు, సత్యహరిశ్చంద్రుడు, అనేక మంది మహాపురుషులు జన్మించి ఈ దేశంలో
మొత్తం భారతదేశాన్ని పరిపాలించారు. మనలాగే పుట్టి పెరిగారు, మనలాగే జీవించారు, మనలాగే అన్ని విషయాల్లోనూ వాళ్ళు ధర్మబద్ధులు జీవించారు. ఈ దేశాన్ని అందువల్ల మనువు యొక్క పుత్ర సంతతి సూర్యవంశమైంది, మనువు యొక్క పుత్రికా సంతతి ఇళాదేవి యొక్క సంతతి చంద్రవంశమైంది. కాబట్టి ప్రధానంగా సూర్యవంశం వాళ్ళు, చంద్రవంశం వాళ్ళు పూర్వయుగాల్లో భారతదేశాన్ని పరిపాలించిన చరిత్ర మనకు మహాభారతం ద్వారా తెలుస్తుంది. ఇది అనేక ఇతిహాస గ్రంథాల ద్వారా కూడా తెలుస్తుంది. కాబట్టి మౌలికమైన విషయం ఏమిటంటే ఇది చరిత్ర అన్న వాస్తవాన్ని విశ్వసించడం. రఘురాముడు చారిత్రక పురుషుడు, కల్పితమైన వ్యక్తి కాదు అని విశ్వసించాలి. అలా విశ్వసించడం అనేది చరిత్ర అధ్యయనానికి మౌలికమైన విషయం. అయోధ్యానామ నగరి తత్రాసీత్ లోక విస్తృత మనునా మానవేంద్రేణ యాపురి నిర్మిత స్వయం. మనువే నిర్మించాడు అయోధ్యాపురాన్ని, అయోధ్య నగరాన్ని మనువు నిర్మించాడు. ప్రపంచానికే మొట్టమొదటి రాజధాని. అంటే త్రేతాయుగం ప్రారంభంలో ప్రపంచమంతా ఒకే జాతిగా ఉంది, ఒకే వైదిక సంస్కృతి విస్తరించి ఉంది. అటువంటి ప్రపంచాన్ని పరిపాలించారు తొలి రోజుల్లో భారతీయులు. క్రమంగా కుంచుకుంటూ వచ్చేసి అఖండ భారత సీమలకు పరిమితమైపోయింది వైదిక సంస్కృతి ద్వాపర యుగం వచ్చేసరికి. అటువంటి అయోధ్యపురంలో అనేక మంది ఆ ఇక్ష్వాకు వంశ రాజులు పరిపాలించారు. వాళ్ళల్లో రఘురాముడు ప్రసిద్ధుడు. ఆదర్శ పరిపాలకుడు రఘురాముడు. ప్రధానమైన విషయం ఏమిటంటే రఘురాముడు ఉంటే ఆదర్శవంతమైన పరిపాలన ఎలా ఉండాలో చేసి చూపించాడు. ఏమిటది చేయడము అంటే పరిపాలన ఎలా ఉంటుంది అంటే వాల్మీకి చెప్పాడు, రాముడు ఏ విధంగా చూపించాడు. రామో రాజ్యం ఉపాసిత్వ, రాజ్యాన్ని ఉపాసించు. నాకు అధికారం వచ్చింది, నేను అధికారం చెలాయిస్తానని చెప్పలేదు రాముడు. రాజ్యాన్ని పూజించాడు. రాజ్యాన్ని పూజించడం అంటే ఏంటి? ప్రజలను పూజించడము. దశవర్ష సహస్రాణి దశవర్ష శతారుచ రామో రాజ్యం ఉపాసిత్వ బ్రహ్మలోకం గమిష్యతి. 11,000 సంవత్సరాల పాటు రాజ్యాన్ని ఉపాసించిన రఘురాముడు ఆ తర్వాత మోక్షాన్ని పొందాడు అని చెప్పి వాల్మీకి మహాకవి. చాలా మంది అడుగుతారు 11,000 సంవత్సరాలు ఆ కాలంలో ఉన్న యొక్క జీవన ప్రమాణం వేరు, జీవన పద్ధతి వేరు, ఆహారం తీసుకునే విషయాలు వేరు ఆ రోజుల్లో. అందువల్ల అంతంత దీర్ఘకాలం వాళ్ళ బతకగలిగారు. ఇది మళ్ళీ విశ్వసించకపోతే మౌలికమైన విశ్వాసాలకు లేనట్టే, మనం తొలగిపోయినట్టే, భారతీయతకు తొలగిపోయినట్టే. మహాకవి చెప్పింది ఒకటి నమ్మి ఒకటి నమ్మకుంటే కుదరదు, అన్నీ నమ్మాలి. కాబట్టి రాజ్యాన్ని ఉపాసించాడు రఘురాముడు. రాజ్యాన్ని ఉపాసించడము అంటే ఈనాడు పాలకులు కూడా అది ఆదర్శం అన్నమాట. అనుసరణీయం. ఒక కార్పొరేటర్ అయిపోగానే బ్రహ్మాండంగా గర్వం వస్తుంది. ఒక వార్డు మెంబర్ గా గెలిస్తేనే గర్వం వచ్చేస్తుంది. ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్ లో ఉద్యోగ కాగానే ఒక నిప్పు కలుగుతుంది. అని మొత్తం భారతదేశాన్ని పరిపాలించిన సమ్రాట్ రఘురాముడు ఎలాంటి అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు అని మనకు వాల్మీకి చెప్తున్నాడు. ఇతిహాసకారుడైన వాల్మీకి చెప్తున్నాడు. రామో రాజ్యం ఉపాసిత్వ. ఎవరంటున్నారు ఈనాడు? మేము దేశాన్ని ఆరాధిస్తున్నామండి. ఏ పరిపాలకుడు చెప్తున్నాడు? అందరు పరిపాలకుడు కూడా ఆ విధంగా చెప్పగలగాలి అనేది వాల్మీకి మహర్షి పంపిన సందేశం రఘురాముడు ఆచరించి చూపించాడు. రాముడు దేశాన్ని ఆరాధించాడు, ప్రజలను ఆరాధించాడు. జనవాక్యంతో కర్తవ్యం అనేది ఆదర్శ పరిపాలకుల యొక్క పద్ధతి, విధానం. జనవాక్యంతో కర్తవ్యం అంటే ప్రజలు ఏం కోరుతున్నారో దాని ప్రకారం నడుచుకోవాలి. అదే ప్రజాస్వామ్యం మౌలికమైన విలువలు, ప్రజాస్వామ్యం యొక్క మూల సూత్రాలు భారతదేశంలో ఉన్నాయి. మీరు ఇప్పుడు చెప్పే పద్ధతి విధానం మారి ఉండొచ్చు కాక,
కానీ మౌలికమైన స్వభావం మాత్రం భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సహజంగా అనాదిగా వికసింది. దీనికి ఒక ఉదాహరణ మాత్రమే రఘురాముని యొక్క పరిపాలన. అందువల్ల ఇన్ని ఏళ్ళైన తర్వాత కూడా రఘురాముని ఈనాడు మనం స్మరించాం. వివేకానంద స్వామి అమెరికాకు వెళ్ళాడు. చికాగో మహాసభల్లో ప్రసంగించి అత్యద్భుతమైన హైందవ వేద సారాన్ని అక్కడ ఆవిష్కరించాడు. 3 ఏళ్ల పాటు ఐరోపాలో అమెరికాలో పర్యటించి మళ్ళీ భారతదేశానికి 3 ఏళ్ళు పర్యటించి భారతదేశానికి వచ్చిన స్వామి ఎక్కడ దిగాడు? అఖండ భారత్లో అప్పుడు భాగంగా ఉన్న సింహళంలోని కొలంబో ఓడరేవులో దిగాడు వివేకానంద స్వామి. దిగగానే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు స్వామి. వచ్చి నేలపడి పొరలాడాడు, మట్టి పులుముకున్నాడు. శిష్యులంతా ఆశ్చర్యపోయారు, చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏంటి స్వామి ఇలా చేస్తున్నాడు? అది ఉన్మాదం కాదు, ఒక జీవన వాస్తవాన్ని నిరూపించాడు వివేకానంద స్వామి. తల్లిని పిల్ల బిడ్డడు చూడకుండా ఎంతసేపు ఉంటాడు? 1 గంట సేపు, 2 గంటలో, 3 గంటలో తల్లికి దూరంగా ఉన్న బిడ్డడు మళ్ళీ ఆ తల్లి కనపడగానే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళను చుట్టేసుకుంటాడు. ఇక్కడ 3 ఏళ్ల పాటు భరతమాతకు దూరంగా ఉన్నా నేను, మళ్ళీ ఈ తల్లి కనిపిస్తుంది. ఈ తల్లి పాదపీఠమైన సింహళంలో నేను దిగాను. అందువల్ల ఈ తల్లి పాదాలను చిన్న పిల్లాడు ఏ విధంగా తల్లి వైయక్తికమైన తల్లి యొక్క పాదాలను చుట్టేసుకుంటాడో నేను ఆ విధంగా చుట్టేసుకుంటున్నాను. తల్లి పట్ల ఉండే మక్కువ, ప్రతి బిడ్డకు తల్లి పట్ల ఉండే మక్కువ కుటుంబ వ్యవస్థ వికాసానికి దోహదం చేస్తుంది. అలాగే ప్రతి జాతిలో కూడా మాతృభూమి పట్ల కలిగిన సహజమైన మమకారం ఏదైతే ఉందో, పూజ్య భావం ఏదైతే ఉందో, భక్తి ఏదైతే ఉందో, అది ప్రాతిపదికగానే అనేక సంస్కారాలు వికసిస్తాయి. ఈ సంస్కారాల సమాహారమే సంస్కృతి. ఆ సంస్కృతి ప్రాతిపదికగానే అనాదిగా మన జాతిగా వికసించింది. కాబట్టి మౌలిక సంస్కారం మాతృభక్తి. నమాతు పరదైవతం నగాయిత్య పరం మంత్రం నమాతు పరదైవతం. తల్లిని మించిన దేవుడు లేడు, గాయత్రి మంత్రాన్ని మించిన మరో గొప్ప మంత్రం కూడా లేదు. కాబట్టి ఈ వివేకానంద స్వామికి ఈ పాఠం నేర్పిన వాడు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది ఈ మౌలికమైన సంస్కారం వివేకానంద స్వామికి? వివేకానంద స్వామి తర్వాత మనందరికీ ఎలా వస్తుంది? అనాదిగా ఉన్న మౌలికమైన సంస్కారం ఇది. మాతా భూమిని పుత్రోకం పృథివ్యా. ఈ భూమి తల్లి, నేను ఈమెకు బిడ్డను అని వైదిక ఋషులు ఘోషించాడు. ఆ ఘోషించిన వాస్తవాన్ని అనేక మా మహాపురుషులు ఈ దేశంలో ఆచరించి చూపించారు. మళ్ళీ పునరావిష్కరించారు. విషయం కొత్తది కాదు, ఆవిష్కరణ కొత్తది. సూర్యుడు కొత్తవాడు కాదు, ఉదయం కొత్తది. అలా పునరావిష్కరించిన మహనీయుల పరంపరల్లో అగ్రగణ్యుడు రఘురాముడు. మాతృభక్తి భావనకు ఒక సాకారం రఘురాముడు. లంకలో హనుమంతుడు పోయి సీతమ్మను కనిపెట్టాడు, వారధి కట్టాడు, లంకకు చేరారు. రావణాసుడు హతమైపోయాడు. సీతమ్మను తీసుకొని మళ్ళీ బయలుదేరాలి రఘురాముడు. అప్పుడు ఆ వైభవం చూసి వానరులు కానివ్వండి, మిగతా వాళ్ళందరూ సహచరులు కానివ్వండి, మిరుముట్లు కలుపుతుంది. లంకా నగరం అంతా స్వర్ణమయంగా ఉంది, బంగారంతో కట్టారంతా. బంగారు, మణులు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, ఎక్కడ చూసినా ఒక భౌతికమైన సముత్కర్ష శోభలకు ఒక ప్రతీకగా ఉంది లంకా నగరం. అక్కడే ఉండిపోదామా అనిపించే ఒక భ్రాంతి కూడా కలిగింది చాలా మందికి. మనం ఎందుకు పోవాలి ఇక్కడ, దీన్ని వదిలేసి పెట్టి? ఇంత బాగుంది ఈ ఊరు, ఈ దేశం. రాముడు చెప్పాడు, అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచితే. లక్ష్మణుడితో చెప్పాడు రాముడు, లక్ష్మణ, ఈ స్వర్ణమయంగా ఉంది లంక, కానీ నాకు నమే లక్ష్మణ, నాకేమీ ఇది ఆనందం కల్పించటం లేదు.
ఎందుకు కలిగించటం లేదు? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మనం మన అయోధ్యకు పోవాలి, మన భారతదేశానికి పోవాలి, అక్కడికి పోవాలి, అక్కడ ఉండాలి మనం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. నగాయిత్య పరం మంత్రం నమాతు పరదైవతం. ఒక్కొక్క ఘట్టంలో ఒక్కొక్క ఆదర్శాన్ని నిలబెడుతూ వచ్చాడు రఘురాముడు. వ్యక్తిగతమైన సుఖానికి, జాతీయ హితానికి మధ్యలో సంఘర్షణ ఏర్పడినప్పుడు దేన్ని ఎంచుకోవాలి పరిపాలకుడు? వ్యక్తిగతమైన సుఖాన్ని బలిపెట్టి జాతీయ హితాన్ని సాధించాలి. సమాజ సమష్టి హితం కోసం తన వైయక్తికమైన బాధలు ఎన్నెన్నా ఉండి ముందుగాక వాటన్నింటినీ తొలగదోసుకొని సమాజ సుఖాన్ని సాధించాలి. అందుకే ప్రజల యొక్క మనోభావాలను గ్రహించిన రఘురాముడు ఎంతో ప్రేమించిన భార్యను వదులుకున్నాడు, కానీ దేశం యొక్క హితాన్ని వదులుకోలేదు. భార్యాభర్తలు 2 చక్రాలు కుటుంబ వ్యవస్థకు. రఘురాముడు చెప్తాడు ఒక సందర్భంలో, సీత అంటే నాకు ఎంతో ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే, మా తండ్రి ఈమె నాకు భార్యగా నిర్ధారించాడు కాబట్టి నాకు ఏమంటే ప్రేమ. భార్య పట్ల భర్తకు ప్రేమ, భర్త పట్ల భార్యకు. భర్త ప్రేమ కల భార్య సౌభాగ్యవతి, భార్య ప్రేమ పొందిన వాడు సౌభాగ్యవంతుడు. ఈ సౌభాగ్యమే 2 చక్రాలుగా జీవన ప్రస్థాన క్రమంలో కుటుంబ వ్యవస్థ వికసనానికి దోహదం చేసింది. కులపాలిక ప్రణయం వికసించడానికి దోహదం చేసింది. సీతారాములు, రుక్మిణీ కృష్ణులు, దమయంతి నలుడు, హరిశ్చంద్రుడు, చంద్రమతి, మాలతి మాధవం, సృష్ట్యాదిలో పరమేశ్వరుడు, పార్వతీదేవి. ఇదంతా కులపాల ప్రణయము. ఈ కులపాల ప్రణయం అంటే ఏమిటి? భార్యను భర్త ప్రేమించాలి, భర్తను భార్య ప్రేమించాలి. ఎందుకు ప్రేమిస్తున్నాడు అంటే, మా తండ్రి నాకు భార్యగా ఇచ్చాడు కాబట్టి. అంతేకాదు ఒక సందర్భంలో చెప్తాడు రాముడు, సీత అంటే ప్రతి విషయము నాకు ఇష్టం, ఎంతో ఇష్టం సీత అంటే నాకు. సీతకు సంబంధించిన అణువణువు ప్రతి అంశము నాకు ఇష్టమే. ఒక్కటి మాత్రమే అయిష్టము. ఏమిటి అయిష్టము? సీత యొక్క విరహం నాకు నచ్చదు. కాబట్టి ఆ విధంగా అంత గొప్పగా ప్రేమించిన రఘురాముడు భార్యను దేశహితం కోసం వదిలేశాడు. పరిపాలకుడు కేవలం అందరూ భార్యను వదిలిపెట్టాలని కాదు ఇక్కడ అర్థము. ఎప్పుడైతే మీకు సంఘర్షణ కలుగుతుందో, వ్యక్తిత్వంలో వ్యక్తిగత జీవనానికి జాతీయ జీవనానికి మధ్య సంఘర్షణ కలుగుతుందో, మీరు జాతీయ హితాన్ని ఎంచుకున్నట్లయితేనే ఉత్తమ పరిపాలకుడు కాగలుగుతారు. రఘురాముడు చెప్పిన తరతరాల పాఠం ఇది. వాల్మీకి మహాకవి కావ్యం రాశాడు. మొట్టమొదటి కావ్యం రాసిన వాడు ప్రపంచంలో వాల్మీకి. అయితే కావ్యం రాస్తే ఏదంటే అది రాసేస్తారా? ఏమి రాయాలి? ఎవరి గురించి రాయాలి? ఎలా ఉంటే బాగుంటుంది కావ్యం? కల్పిత కావ్యం రాయాలా? లేక జీవించి ఉన్న వాళ్ళ కావ్యం, వాళ్ళ యొక్క కథ రాయాలా? కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు. కల్పితమైన కథ రాసినట్టయితే, కావ్యం రాస్తాం కదా, మనకు రాసే శక్తి ఉంది కదా అని చెప్పి ఒక కృత్రిమమైన కల్పితమైన కథ రాసినట్టయితే అది కృత్రిమమైన రత్నం లాగా పనికి రాదు. కాబట్టి ఎవరి కథ రాయాలి? ఎవరైతే జీవించి ఉండి ఉత్తమ మానవులుగా ఎదిగి సమాజంలో నడయాడుతున్నారో అటువంటి వాళ్ళ కథ రాయాలి. వాల్మీకి మహాకవి భావించాడు. ఎలా భావించాడు? వాల్మీకి మానవునికి అత్యంతమైన ప్రాధాన్యం ఇచ్చాడు. అకర్దమం ఇదం తీర్థం సన్మనుష్య మనోయథ అంటాడు వాల్మీకి. శిష్యులతో కలిసి
ఒక తీర్థం చూశాడు, ఒక సరస్సు చూశాడు, ఒక చెరువు చూశాడు. మామూలుగా అయితే ఏమంటారు అందరూ, అతని హృదయం సముద్రం అంత విశాలమైంది అంటారు. అంటే ప్రకృతిలో ఉండే శక్తులను తీసుకొని వచ్చి మనుషులతో పోల్చుకుంటారు. వాల్మీకి అలా చేయలేదు. మనిషినే ప్రధానంగా చేసి ప్రకృతికి పోల్చాడు. అకర్దమం ఇదం తీర్థం సన్మనుష్య మనోయథ. మంచి మనిషి యొక్క మనస్సు వలె ఉంది ఈ సరస్సు, నిర్మలంగా ఉంది. సరస్సు నిర్మలంగా ఉంది, కానీ ఎలా ఉంది? మంచి మనిషి యొక్క మనస్సు వలె ఉంది. సన్మనుష్య మనోయథ. ఆ విధంగా మానవునికి ప్రాధాన్యం ఇచ్చిన వాల్మీకి తాను మొదట కావ్యం రాయాలనుకున్నప్పుడు ఎవరి కావ్యం రాయాలి సందేహం వచ్చింది. ఆయన నారదంతో సంప్రదించాడు. ఓన్వస్మిన్ సాంప్రదం లోకే గుణవాన్ కశ్య వీర్యవాన్ కృతజ్ఞశ్చ ధర్మజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. వరుసగా 16 మంగళకరమైన గుణాలు చెప్పాడు వాల్మీకి. ఇప్పుడు ఉండాలి లోకంలో అటువంటి వాడు, అటువంటి 16 మంచి గుణాలు ఉన్నవాడు. ఇప్పుడో ఉంటే కాదు, భవిష్యత్తులో ఉండబోతే కూడా కాదు, ఇప్పుడు సమకాలికంలో ఉండాలి. ఉన్నాడా? సాంప్రదంలోకే, ఈ లోకంలో ఇప్పుడు ఉన్నాడా అని అడిగాడు. నారదుడు చెప్పాడు, ఎవరి రాజ్యంలో అయితే నీ ఆశ్రమం ఉందో ఆ రఘురాముడు ఈ 16 గుణాలకు ఆలవాలమై ఉన్నాడు. ఈ 16 మంచి గుణాలు ఆయనలో ఉన్నాయి. గుణవంతుడు, వీర్యవంతుడు అని చెప్పి ఈ 16 గుణాలు, కృతజ్ఞుడు, సత్యవాక్య పరిపాలకుడు. మారీచుడే అన్నాడు, ఏ మారీచుడైతే రావణాసురుని యొక్క ప్రోద్బలంతో ఒత్తిడితో సీతాపహరణానికి దోహదం చేశాడో, బంగారు జింకలాగా వచ్చి భ్రమింపచేశాడో వాళ్ళను, సీతమ్మను భ్రమింపజేశాడు, రఘురాముని భ్రమింపచేసి సీతను అపహరించుకుపోవడానికి రావణాసురునికి సహకరించాడో ఆ మారీచుడు చెప్పాడు, రామో విగ్రహవాన్ ధర్మ. రఘురాముడు ధర్మానికి సజీవమైన విగ్రహము, ధర్మానికి ఒక రూపం వస్తే ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ ఎవరు ఉంటే రఘురాముడు. అంటే శత్రువు కూడా ప్రశంసించదగిన వ్యక్తిత్వం ఎంత గొప్పదో ఆలోచించుకోవచ్చు. ఈ 16 మంగళకరమైన గుణాలు కూడా ఉన్న రఘురాముడు ఏ విధంగా 16 మంగళకర గుణాలు ఆయనలో ప్రస్ఫుటించాయి అని చెప్పి మొత్తం రామాయణం అంతా చెప్పాడు. రఘురాముని యొక్క కథంతా చెప్పాడు నారదుడు వాల్మీకి. వాల్మీకి రామునితో సమకాలంలోనే ఉన్నాడు. రాముడు ఎవరో వాల్మీకి కూడా తెలుసు. అంతకుముందు అరణ్యవాసం పోయినప్పుడు అందరు మహర్షులను దర్శించారు వాళ్ళు, సీతారామ లక్ష్మణుడు. అప్పుడు వాల్మీకి ఆశ్రమంలో వాల్మీకిని కూడా చూశారు వాళ్ళు. రాముడు ఎవరో తెలుసు. అయితే నారదుడు నోటి వెంట విశ్లేషణాత్మకంగా విన్న తర్వాత వాల్మీకి నిష్ట కలిగింది, నిబద్ధత పెరిగింది. రాముడి కథ రాయాలి. ఎందుకని? మనకు తెలవడం వేరు. మనకు గురుతుల్యుడైన ఒక మహాపురుషుడు వచ్చి మన దగ్గరికి వచ్చి ఒక వ్యక్తిని, ఆ యొక్క వ్యక్తి యొక్క సౌశీల్యాన్ని అంచనా వేసి మనకు వివరించడం వేరు. ఆ విధంగా నారదుడు వివరించిన తర్వాత వాల్మీకి రామాయణాన్ని రాశారు. సమకాలంలో చాలా మంది ఇప్పుడు చెప్తూ ఉంటారు వాల్మీకి వాస్తవ పురుషుడు, కానీ వాల్మీకి రఘురాముని కల్పించాడు అని చెప్తుంటారు. అనభిజ్ఞుడు, అజ్ఞానుడు. వాల్మీకి రాముని కల్పించడమే. వాల్మీకి ఏ విధంగా జీవించాడో రఘురాముడు కూడా జీవించాడు సమకాలంలో. కాబట్టి సమకాలంలో జీవించిన ఒక వ్యక్తి గురించి రాశాడు వాల్మీకి. కాబట్టి సమకాలంలో జీవించిన వ్యక్తిని మెచ్చుకోవడం కూడా చాలా కష్టం. చాలా మంది ఒప్పుకోరు. ఎంత గొప్పవాడైనా సమకాలంలో ఉన్న మరో మహాపురుషుని ఒప్పుకోరు. వ్యక్తిగతమైన కొన్ని
రాగ ద్వేషాలు పనిచేస్తుంటాయి సమకాలంలో ఉండే వాళ్ళ మధ్య. అదంతా కాదు, సమకాలంలో ఉన్న ఒక మహాపురుషుడిగా నిర్ధారించుకొని, ఆదర్శ పరిపాలకుడుగా నిర్ధారించుకొని ఆయన కథ రాసి ఆయన కుమారులకు నేర్పించాడు వాల్మీకి. రఘురాముని కుమారులే మొత్తం రాముని కథ, సీతమ్మ కథను, లక్ష్మణుని కథను, భరత శత్రుఘ్నుల కథను గానం చేశాడు. రాముడు యజ్ఞవాటికలో యజ్ఞం నిర్వహించాడు. రాముడు సీతమ్మ లేకుండా యజ్ఞం చేయడానికి లేదు. అందువల్ల బంగారు సీతమ్మను తయారు చేసుకొని యజ్ఞం చేశాడు రాముడు. ఆ యజ్ఞవాటికి కుశలవులు వెళ్ళారు. రాముని కొడుకులు, సీతారాముల కొడుకులు వెళ్ళారు. వెళ్ళి మొత్తం రామాయణాన్ని రోజుకు 20 సర్గలు చొప్పున వాళ్ళు గానం చేశారు. చివరిలో ఎవరి పిల్లవాడు ఇంత గొప్పగా గానం చేస్తున్నారు అని అడిగినప్పుడు అప్పుడు ఇచ్చాడు ఆయన వాల్మీకి, నేను ప్రత్యేకసుని 10వ కుమారుడిని అబద్ధం చెప్పను, వీళ్ళిద్దరు కూడా నీ కుమారులే అని చెప్పాడు రాముడు. ఆ విధంగా రఘురాముడు తన మొత్తం జీవితం మొత్తం సమాజ హితం కోసం మాత్రమే ఖర్చు పెట్టాడు. జీవితాన్ని సమాజానికి అంకితం చేశాడు. మాతృదేవి చరణాలకు అంకితం చేశాడు. మాతృదేవి యొక్క వైభవాని కోసం, మాతృదేవి యొక్క పిల్లల యొక్క సమస్త హితం కోసం, అందరం పిల్లలమే కదా. రఘురాముడు భరతమాత బిడ్డడే. రఘురాముని కంటే పూర్వం ఉన్న అనేక మంది మహాపురుషులు, దిలీపుడు కావచ్చు, భగీరథుడు కావచ్చు, నలమహారాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరు? ఈ భరతమాత బిడ్డలు. కాబట్టి రఘురాముని తర్వాత కూడా అనేక మంది మహాపురుషులు పుట్టారు ఈ దేశంలో. కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధర పుణ్యవతీ చతేనా. ఎవరి వల్ల అయితే కులం పవిత్రం, వంశమ పవిత్రమైపోతుందో, కుటుంబం పవిత్రమవుతుందో, ఎవరు పుట్టడం వల్ల. కులములోన ఒకడు గుణవంతుడుండెన కులము వెలయువా అని గుణము చేత, వెలయు వనములోన మలయజం ఉన్నట్లు. వనములో ఒక గంధపు చెట్టు ఉంటే ఆ మొత్తం తోటకు ఆ శోభ ఆ గంధపు చెట్టు. అలాగే వంశంలో, కుటుంబంలో ఒక మంచి వ్యక్తి పుట్టినట్టయితే వారి యొక్క సుగంధం, కీర్తి సుగంధం తరతరాలకు కూడా ఈ కుటుంబాన్ని ప్రఖ్యాతం చేస్తుంది. కులం పవిత్రం జననీ కృతార్థ. కన్న తల్లి, అరే నా కుమారుడు ఇంత గొప్పవాడయ్యాడు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు. జనుల పుత్రుని కనుకొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందురు సుమతి. ఆ దశరథుడు కానివ్వండి, ఆ కౌసల్య కానివ్వండి, ఆ సుమిత్ర కానివ్వండి, ఆ కైకేయి కానివ్వండి, ఆ పిల్లల యొక్క ఔన్నత్యం చూసిన తర్వాత వాళ్లకు నిజమైన పుత్రోత్సాహం కలిగింది. అటువంటి చరితార్థుడు రఘురాముడు. కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధర పుణ్యవతీ చతేనా. ఈ భరత భూమి చరితార్థురాలైపోయింది. రఘురాముని కన్నందుకు, వెదుకుల కృష్ణుని కన్నందుకు, ఛత్రపతి శివాజీని కన్నందుకు, వివేకానంద స్వామిని కన్నందుకు. ఒక మహనీయుల పరంపర. ఈ మహనీయుల పరంపర రఘురాముని కంటే ముందు ఉంది, తర్వాత కూడా ఉంది. కాబట్టి ఈ మహనీయుల పరంపర దేన్ని చెప్తుంది? ఏమి చెప్తుంది మనకు పాఠం? వ్యక్తిగతంగా మేము గొప్పవాళ్ళమని చెప్తున్నారా వాళ్ళు? చెప్పటం లేదు. మా జీవితాన్ని ఇదిగో ఈ పరంపర ఏ విధంగా భరతమాత యొక్క, భూమాత యొక్క, ఈ దేశం యొక్క హితం కోసం ఖర్చు పెట్టారో మేము కూడా అదే బాటలో పయనించాము. మేము కూడా అదే బాటలో పయనిస్తున్నాము. మీరు కూడా అదే బాటలో పయనించండి చెప్పడానికి ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా. రఘురాముని దగ్గర నుంచి అంతకు ఉన్న పూర్వులు ఉన్న మహాపురుషులు కానివ్వండి, తర్వాత ఉన్న కాబట్టి ఇదంతా ఏమిటి? ఇక్ష్వాకు వంశం మను అయోధ్యను కట్టినప్పటి నుంచి అనేక యుగాలుగా పరిపాలించారు. కాబట్టి ఆ రాముడు పుట్టిన చోట కలియుగంలో 3000 ఏళ్ళు జరిగిన తర్వాత విక్రమ సమ్రాట్ పెద్ద గుడి కట్టాడు. అక్కడ పెద్ద స్మారక మందిరం కట్టాడు అయోధ్యలో. ఎప్పుడు కట్టాడు?
తండాలుగా వస్తున్న విదేశీయ దోపిడీదారులను తిప్పికొట్టిన విక్రమ సమ్రాట్ ఉజ్జయిని రాజధానిగా పరిపాలించిన ప్రమర వంశం వాడు శాలివాహనానికి ముత్తాత ఆయన నేపాల్కి వెళ్ళి నేపాల్లో కొత్త శకాన్ని స్థాపించి తిరిగి వస్తూ అయోధ్యలో రాముడి యొక్క భవ్యమైన మందిరాన్ని నిర్మించి వెళ్ళాడు. 2100 సంవత్సరాలకు పూర్వం నిర్మించిన ఆలయాన్ని విదేశీయమైన జిహాదీలు ధ్వంసం చేయడం కూడా చరిత్ర. రామ జన్మభూమి గురించి, రఘురాముడి గురించి అసలు వివాదం ఏమిటి? ఎవరైతే మన తల్లికి మనకంటే ముందు జన్మించాడో, ఎవరైతే జాతీయ వీరుడో, అటువంటి జాతీయ వీరుని పట్ల అన్ని భాషల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు, మొత్తం భారతీయులు ఆరాధనా భావం ఉండాలి కదా. మరి ఎందుకు లేకుండా పోయింది? రాముడి యొక్క గుడి, రామ మందిర పునర్నిర్మాణం ఇన్నాళ్ళుగా ఎందుకని వివాదమైంది ఈ దేశంలో? అంటే బ్రిటన్ వాళ్ళు మనకు చేసిన కుట్ర ఫలితంగా ఇదంతా జరిగింది. మొత్తం జాతీయ తత్వాన్ని వాళ్ళు ఒక మతంగా చిత్రీకరించిపోయారు. మొత్తం జాతీయ తత్వం ఏమిటి ఈ దేశంలో? హిందుత్వం, భారతీయత, మాతాభూమికి పుత్రోకం పృథివ్య అనేది అనాదిగా ఉంటున్న మౌలిక సంస్కారం ఏదైతే ఉందో అది జాతీయత. నీకు మతంతో పని లేదు. ఈ దేశం యొక్క బిడ్డలమేమో అని చెప్పే వాళ్ళందరూ కూడా ఈ జాతీయులే. కానీ బ్రిటన్ వాళ్ళు ఏం చేశారు? ఈ మొత్తం జాతీయ తత్వాన్ని ఒక మతంగా చిత్రీకరించిపోయారు. వాళ్ళు హిందూ మతం అన్నారు. హిందుత్వం జాతీయత. హిందూ జాతీయతలో అనేక మతాలు అనాదిగా ఉన్నాయి. ఆది శంకరాచార్యుడు 6 వైదిక మతాలను గుర్తించాడు. ఇంకా అనేక మతాలు ఉన్నాయి. బౌద్ధం ఉంది, జైనం ఉంది, సిక్కు మతం వచ్చింది, ఆర్య సమాజం వచ్చింది. అంతేకాకుండా మొత్తం దేవుడే లేడు అనే మతాలు కూడా ఈ దేశంలో ఉన్నాయి. నాస్తిక మతాలు ఉన్నాయి. అని వీళ్ళందరూ కూడా మేము ఈ దేశం యొక్క పౌరులము, ఈ భరతమాత బిడ్డలము అనే భావం ఉంది. కాబట్టే ఈ దేశంలో అనాదిగా కూడా మహాపురుషులందరూ కూడా అన్ని మతాల వారు కూడా ఆరాధ్యులయ్యారు. కానీ విదేశాలు జిహాదీలు వచ్చిన తర్వాత, ఇక్కడ మతం మార్పులు జరిగిన తర్వాత కొన్ని మతాల వాళ్ళు మాత్రం మేము హిందువులం కాదు, మాకు ఈ జాతితో పని లేదు, మేము వేరే జాతి అనే భావం. ఈ దుర్భావం ఏదైతే ఉందో, అఖండ భారత విద్రోహంగా తయారైన భావం ఏదైతే ఉందో అదే పాకిస్తాన్ ఏర్పాటు చేసింది, అదే జిహాదీలను పురికొల్పింది, అదే రఘురాముడు, ఎదుకుల కృష్ణుడు, ఛత్రపతి శివాజీ, వివేకానంద స్వామి వంటి జాతీయ మహాపురుషులను మతానికి అంటగట్టే ప్రయత్నం చేసింది. కాబట్టి ఈనాడు చరిత్ర పునర్నిర్మాణం జరగాలి, వాస్తవాలు వెలికి రావాలి. వాస్తవం ఏమిటి అంటే రఘురాముడు ఒక మతానికి నాయకుడు కాదు, మొత్తం జాతికి ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ మహాపురుషుడు. అలాగే కృష్ణుడు, మీరు చెప్తున్న అనేక జాతీయ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మతానికి చెందిన వాళ్ళు కాదు. ఏ మతానికి వీళ్ళు చెందరు, అన్ని మతాల యొక్క సమాహారమైన జాతికి వీళ్ళు చెందుతారు. అటువంటి జాతి అనాదిగా భరత జాతి, అనాదిగా హైందవ జాతి. కొత్త మతాలు వచ్చిండొచ్చు. ఈనాడు అమెరికాకు పోయే వాళ్ళు అక్కడ స్థిరపడిన తర్వాత జార్జ్ వాషింగ్టన్, అబ్రహాం లింకన్ ఇది మా జాతీయ మహాపురుషులు కాదు అంటే ఒప్పుకుంటారా వాళ్ళు? కాబట్టి మీరు ఎప్పుడైతే ఈ దేశంలోకి వచ్చారో అంతకంటే కొన్ని వందల లక్షల సంవత్సరాలకు పూర్వం పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశం కోసం పాటుపడిన మహాపురుషులు అందరితో పాటు మీకు కూడా జాతీయ మహాపురుషులే కదా. కొత్తగా వచ్చినట్టు మీరు ఈ వాస్తవాన్ని మర్చినప్పుడే వివాదం వచ్చింది. ఈ వాస్తవాన్ని క్రమంగా అన్ని మతాల వాడు కూడా గుర్తిస్తున్నారు. కాబట్టి ఈనాడు మళ్ళీ వాస్తవం వెలుగుతోంది. రఘురాముడు అన్ని మతాల వారికి ఆరాధ్యుడు ఉన్న వాస్తవం ఈనాడు మళ్ళీ అందరూ గుర్తించగలరు. కాబట్టి ఈ వాస్తవం అంటే ఏమిటి? అనాది జాతీయత, మాతాభూమిని పుత్రోకం పృథివ్య. కాబట్టి ఈ జాతీయ భావం పదిలంగా ఉంటే ఇంకా కొన్ని వందల మంది రఘురాములు ఈ దేశంలో పుడతారు, కొన్ని వేల మంది శ్రీకృష్ణులు ఈ దేశంలో పుడతారు, కొన్ని లక్షల మంది వివేకానంద స్వాములు ఈ
దేశంలో పుడతారు, ఛత్రపతి శివాజీలు కూడా పుడతారు. ఆదర్శ పరిపాలకులు, ఆదర్శమైన ఆచార్యులు అందరూ కూడా సముత్కర్షమైన భౌతిక ప్రగతి, ఆధ్యాత్మిక సాంస్కృతిక సుగతి, ఈ రెండు కూడా జాతీయ జీవన ప్రస్థానంలో మళ్ళీ ప్రస్ఫుటిస్తాయి. దీనంతటికీ కారణం ఏమిటంటే మౌలికమైన సంస్కారం. ఈ భూమి నాది, ఈమె తల్లి అని రఘురాముడు భావించాడు, కృష్ణుడు భావించాడు, శివాజీ భావించాడు, వివేకానంద స్వామి భావించాడు, మనం కూడా భావిస్తాం. అందువల్ల ఈ తల్లి అన్నది అంతమంది బిడ్డలకు కూడా తల్లి. అందుకే సముద్ర వసనే దేవి పర్వత స్తనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వము. ఈ పర్వతాల మీద కురుస్తున్న వర్షం పాల రూపంలో బిడ్డకు పాలు ఏ విధంగా తల్లి ఇస్తుందో వక్షస్థలం నుంచి, అదేవిధంగా ఈ భరతమాత, ఈ భూమాత మొత్తం జాతీయ జీవనంలో ప్రజలు వికసించడానికి అవసరమైన నీరు ఇస్తుంది. పాలు లేకపోయినా బతుకుతాం, కానీ నీళ్లు లేకపోతే బతుకం. కాబట్టి పర్వత స్థల మండలే, పర్వతాలు వక్షస్థలంగా ఉన్న ఓ తల్లి, సముద్రమే చిరగా ఉన్న ఓ తల్లి, విష్ణుపత్ని వ్యాపించి ఉన్న అంతరిక్షమే విష్ణువు, అంతరిక్షం తండ్రి, భూమాత తల్లి. ఇది వైదిక ఋషులు గ్రహించిన జీవన వాస్తవం. మొట్టమొదట పిత, ఆకాశం నీకు తండ్రి, పృథివీ మాత, భూమాత తల్లి. కాబట్టి వీళ్ళిద్దరూ మాతా మనకు జాతికి తండ్రి ఎవరు అంటే ఆకాశం, అంతరిక్షము, విష్ణువు. అతడే విష్ణువు, వ్యాపించి ఉన్నవాడు విష్ణువు. భూమాత తల్లి, భరతమాత తల్లి. కాబట్టి వాళ్ళ భార్యాభర్తల సంబంధం మనకు పితామాతలుగా వాళ్ళు ఉన్నారు. ఇది కూడా వాస్తవమే, ఏదో ఆదర్శం కాదు, ఉద్వేగం కాదు, ఉద్రేకం కాదు, ఇది కూడా జీవన వాస్తవం. విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. రోజు తల్లిని తొక్కుతున్నాం కాబట్టి నిద్ర లేవగానే ఆమెను క్షమాపణ కోరుకుంటున్నాం మనం. క్షమాపణ కోరని వాళ్ళు ఎవరైనా ఉంటే రేపటి నుంచి క్షమాపణ కోరుకోవాలి. కాబట్టి రఘురాముడు, యదుకుల కృష్ణుడు, ఛత్రపతి శివాజీ, వివేకానంద స్వామి ఇటువంటి సుపుత్రుల కన్నా ఈ భరతమాతకు రోజు మనం నమస్కరించాలి. ఇక్కడ ఈ అనుసంధాన దృశ్య మాధ్యమ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా నా వినతి ఏమిటంటే, నాతో పాటు చెప్పండి అందరూ, సముద్ర వసనే దేవి పర్వత స్తర మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. భారత్ మాతా की जय, భారత్ మాతా की जय. సార్ శివరాజ్ సార్, శివరాజ్ సార్, సార్ శివరాజ్ సార్.